కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయం మూలవాక్యం 7-8 వచనాలు చదువుతున్నా. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య, ఎవరి భార్య? అననీయ భార్య. ఏం పేరు ఆమె పేరు? సప్పీరా. ఈరోజు మన అంశము సప్పీరా. చెప్పండి, ఎవరు? సప్పీరా. ఇంగ్లీష్లో సఫైర్ అని ఉంటుంది, సప్పీరా తెలుగులో. సప్పీరా గురించి వింటున్నాం మనం. వాని భార్య సప్పీరా జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పెను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. వినండి అందరూ, ఇంకా శ్రద్ధగా జాగ్రత్తగా దైవవాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనకు ఒక సామెత ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. మనం ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే అక్షరాలతో రాసి ఉంటుంది, స్త్రీలను గౌరవించటం. చెప్పండి, ఏముంటుంది? స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో కదండి. మీ అందరికీ సామెతలు ఇవన్నీ బాగా తెలుసు కదా. ఇంగ్లీష్లో దానికి సంబంధించిన సామెత ఒకటి ఉంటుంది. చెప్పండి, ఇంగ్లీష్లో ఎక్కడికి వెళ్ళినా మీరు ఇది చాయిస్ లాగా వాడుకోవచ్చు. ఏమంటారు చెప్పండి? బాబాయ్, లేడీస్ ఫస్ట్. ఏమంటారు చెప్పండి? ఏమంటారు? లేడీస్ ఫస్ట్. చెప్పండి గట్టిగా, ఏమంటారు? లేడీస్ ఫస్ట్ కదండి. ఈ సామెత కూడా తెలుసుగా మీకు. మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కాలనుకున్నా, మీరు ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేయాలనుకున్నా, ఎక్కడన్నా క్యూలో నిలబడాలనుకున్నా ఫస్ట్ ఏమంటారు? తెలుసుగా మీకు ఈ సామెత, లేడీస్. అప్పుడు వాళ్ళు కూడా, జెంట్స్ కూడా ఏమవుతారు? పక్కకు వచ్చి అమ్మ వెళ్ళమ్మా అని ఇస్తారు. అసలు లేడీస్ ఫస్ట్ అనే ఈ సామెత ఎట్లా వచ్చింది, లేకపోతే ఈ మాట, ఈ నానుడు ఎట్లా వచ్చింది అంటే దానికి ఒక చిన్న జోక్ ఉంది, చెప్తా వినండి బాగా. ఏంటంటే పూర్వం రోజుల్లో ఒక రాజు కుమారుడు, రాజు కుమార్తె యువరాణి ఇద్దరు ప్రేమించుకున్నారంట. ఎవరెవరు చెప్పండి? రాజు కుమారుడు, రాజకుమార్తె ఇద్దరు ప్రేమించుకున్నారు. వారు వివాహం చేసుకోవాలి అనేసరికి వారి తల్లిదండ్రులు, ఇరుపక్షాల తల్లిదండ్రులు ఎవరు కూడా వారి ప్రేమను ఒప్పుకోలేదు, సహకరించలేదు. సరే, వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా మన ప్రేమ పెళ్ళిదాకా పోయేటట్టు లేదు కాబట్టి మనం ఏం చేద్దాం, వెంటనే ప్రేమ ఫలించలేదు అంటే ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? చెప్పండి, ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు. ఏమనుకున్నారు? ఇక ఇరుపక్షాల తల్లిదండ్రులు అగ్రి కావట్లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి మన ఇద్దరం వెళ్ళి ఏం చేద్దాం, ఈ జీవితానికి ఇది చాలే కదండి. సైతాన్ అలా ప్రేరేపిస్తాడు. ఆత్మహత్య చేసుకుందామని ఇద్దరు వెళ్ళారంట. ఒక కొండ మీదకి, ఎత్తైన కొండ మీదకి వెళ్ళి దూకి ఏం చేద్దాం, చచ్చిపోద్దాం అనుకున్నారంట. బాగా వినండి, ఇద్దరు వెళ్ళారు దూకటానికి. ఎవరు ముందు దూకుతారని ఇద్దరు ముఖం చూసుకున్నారంట. ఆడకెళ్ళి ఏం చూశారు? ముందెవరు దూకుతారంటే ఈ రాజకుమారుడు గాఢంగా ప్రేమించాడుగా. సరే, నా కోసం నువ్వు చనిపోవడానికి వచ్చావు, ముందు నేనే దూకుతానని చెప్పి గబక్క నా కొండ మీద నుంచి ఏం చేశాడు? దూకేశాడంట. దూకే సమయానికి ఈ రాణి, ఈ యువరాణి, ఈ అమ్మాయి ఏమనింది? అయ్యో పాపం అనిందంట. ఏమనింది చెప్పండి? అంటే ఈ అమ్మాయిలు ఏమి లేదు, దూకాలని ఇంకా ఉద్దేశం లేదు. ఆ పిల్లోడు దూకటం చూసి అయ్యో పాపం అని అక్కడే నిలబడిందంట. వెంటనే ఈ దూకిన ఈ రాజు కొడుకు తెలివిగా పారాచూట్లో నుంచి మరలా పైకి వచ్చి పారాచూట్ వేసుకొని దూకినట్టు దూకి పారాచూట్ నుంచి మళ్ళీ పైకి వచ్చి, నాకు తెలుసు నువ్వు దూకవని, అందుకనే ఈసారి ఎప్పుడైనా ఫస్ట్ ఎవరు చేయాలి? లేడీస్ ఫస్ట్. అట్లా వచ్చిందంట ఈ సామెత, లేడీస్ ఫస్ట్ అనేది. కాబట్టి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం.
స్త్రీలు, బైబిల్లో ఉన్న స్త్రీల గురించి మీకు క్షుణ్ణంగా ఇక రాబోయే రోజుల్లో చక్కగా బైబిల్ స్టడీస్ లాగా చెప్తాను. ఈరోజు నేను ఉదయం ఈ పోర్షన్ నా ధ్యానం, మౌన ధ్యాన సమయంలో చదువుకుంటా ఉంటే ప్రభు ఇచ్చిన కొన్ని మాటలు, వాస్తవంగా ఈరోజు పాస్టర్ గారు చెప్పాల్సింది, పాస్టర్ గారు సిద్ధపడ్డారు, కానీ మీరు వెళ్ళనులే, పాస్టర్ గారే నన్ను పంపించింది. సప్పీరా గురించి 3 మాటలే నేను చెప్తాను. సప్పీరా అనే మాటకు అందము, బ్యూటిఫుల్, అందమైనది అని అర్థం. చెప్పండి, సప్పీరా అంటే ఏంటిది? అందమైనది. మరి ఎంత అందంగా ఉందో వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేరు ఎలా పెట్టారో చూడండి. సప్పీరా అంటే ఏంటి అర్థం? ఏంటి? అందమైనది, బ్యూటిఫుల్. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ కదండి. ఆడవాళ్ళనైతే చాలా చక్కగా అందంగా ఉంటే బ్యూటిఫుల్ అంటారు, మగవాళ్ళనైతే హ్యాండ్సమ్ అని పిలుస్తారు కదా. అందమైనది, బ్యూటిఫుల్. సప్పీరా అంటే అందం. పైకి శారీరక అందం ఉంది కానీ సప్పీరాలో ఆత్మీయ అందం లేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, 2 మాటలు చదువుతాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం, చాలామంది పై శారీరక అందం కోసం శ్రమ పడుతున్నారు ఈ రోజుల్లో. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చదవండి ఎవరైనా. సామెతలు 31:30. అందము మోసకరం. చూడండి, బాగా వినండి ఆ మాట. అందము ఏంటిది? మోసకరం. సౌందర్యము ఏంటిదంట? వ్యర్థము. దేవుడు కోరడు. నువ్వు పౌడర్ ఎంత పూసుకొని వచ్చావా, మందిరానికి వస్తా నువ్వు ఏ చీర కట్టుకొని వచ్చావా, ఏ నగలు ధరించి వచ్చావా, ఎంత విలువైన ఆభరణాలు పెట్టుకొని వచ్చావా, ప్రభు చూడ్డు. మనుషులు మనం చూస్తాం కదండి. బైబిల్ చెప్తుంది అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. తర్వాత మాట చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక స్త్రీ అలంకారం అదే. ఒక స్త్రీకి అలంకరణ అదే. నువ్వు ఎంత అందంగా ఉన్నావా, నువ్వు ఎంత చక్కటి చీర కట్టుకొని వచ్చావా, నువ్వు ఎంత మంచి దుస్తులు ధరించి వచ్చావా, ప్రభు చూడ్డు. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా ఏం చూస్తాడు? హృదయమును లక్ష్య పెట్టును. మనమైతే అందం చూసి రెస్పెక్ట్ ఇవ్వచ్చు, మనమైతే మంచి బట్టలు వేసుకొని వస్తే రెస్పెక్ట్ ఇవ్వచ్చు, మనమైతే మంచి విలువైన వడ్డానం ధరించి వస్తే రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ దేవుడు అలా చూడడు. సప్పీరా పేరుకు అందమే కానీ ఆత్మీయ అందం లేదు. పైకి అందంగా ఉందేమో. సప్పీరా అనే పేరుకు అందమైనది. ఒకవేళ పైకి అందంగా ఉందేమో. ప్రభు కోరుకునేది బాహ్య సౌందర్యం కాదు. ఏ సౌందర్యమో? ఆత్మీయ సౌందర్యం కోరుకుంటాడు యేసయ్య. ఇంకో మాట కూడా చదవండి, సామెతల గ్రంథమే 11:22 చదవండి. ఆ మాట తీసిన వాళ్ళు, సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ ఎవరంట? చెప్పండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న అది బంగారు కమ్మే, కానీ ఎక్కడుంది? పంది ముక్కునుంటే విలువ ఏమైనా ఉంటుందా? చెప్పండి, విలువ ఏమైనా ఉంటుందా? కదండి. చాలామంది పందికి కూడా ఆభరణాలు ధరిస్తున్నారు, బట్టలు. ఏమన్నా విలువ ఉంటుందా? పందే. వివేకము లేని సుందర స్త్రీ చెప్పండి, పంది ముక్కున ఉన్న ఎటువంటిది? బంగారు కమ్మి వంటిది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరమైనా సరే పైకి అందం కాదు, ప్రభు కోరుకుంటుంది. ఏం కోరుకుంటున్నాడు? ఆత్మీయ సౌందర్యం. ఆత్మీయంగా మనం అందంగా ఉండాలి. ఎస్తేరు ఆత్మీయ అలంకరణ కలిగిన స్త్రీ. ఎస్తేరు ఆత్మీయ సౌందర్యం కలిగిన స్త్రీ. రూతు ఆత్మీయ సౌందర్యం కలిగిన స్త్రీ. వినయ విధేయతలు ఉన్నాయి. ఎస్తేరు పినతండ్రికి లోబడి బ్రతికింది. రాణిగా ఉన్న మొర్దెకై చెప్పిన మాటలకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి బ్రతికింది. ఆత్మీయ అలంకరణ చాలా ప్రాముఖ్యం. ఒక స్త్రీకి అందం ఏంటో తెలుసా? ఆత్మీయ సుగుణము, ఆత్మీయ విధేయత, యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగిన జీవితం.
మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా ప్రభు చూస్తాడనే భయమే, ఆ భయము, ఆ భక్తి కలిగిన జీవితమే ఒక స్త్రీకి నిజమైన అందము. స్త్రీకైనా పురుషుడికైనా అందం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నన్ను చూస్తున్నాడు, నేను ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలి. ఒకరోజు ఆయన మెచ్చుకుంటాడు నన్ను. అది ఆత్మీయ సౌందర్యం. ఈరోజు ఈ సప్పీరాలో నుంచి ఎన్ని విషయాలు చెప్తానన్నాను? 3 విషయాలు చూద్దాం. ఈ సప్పీరా జీవితంలో నుంచి 3 విషయాలు. పైకి అందమే కానీ లోపల అందం లేని స్త్రీ. ఎందుకు చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడుగును. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పి ఏం చేసింది? సప్పీరా ఏం చేసింది? అబద్ధము. మొదటి మాట. పేరుకు అందమే కానీ ఆత్మీయ జీవితంలో అబద్ధాలతో నిండి ఉంది. ఒక స్త్రీ ఎప్పుడైతే అబద్ధమాటం ప్రారంభించిద్దో ఆ ఇల్లు పతనమైద్ది, ఆ కుటుంబం పతనమైద్ది, ఆ సంసారం పతనమైద్ది, ఆ ఇంటిలో ఉండాల్సిన వెలుగు కూడా ఉండదు. అబద్ధం చాలా భయంకరమైనది. అబద్ధం ఆడకూడదు. దేవుని బిడ్డలు అబద్ధం ఆడకూడదు. 62వ కీర్తన 3వ వాక్యం చదవండి. వారిని తీసిన వాళ్ళు ఏం రాశాడు చూడండి. కీర్తనకారుడు 62వ కీర్తన 3వ వాక్యం ఏముంది అక్కడ? కీర్తనలు 62 3వ వాక్యం. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడతారు? ఒరుగుచున్న గోడను, పడబోచున్న కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకనిపై పడతారు? తర్వాత అతని ఔన్నత్యం నుండి ఆలోచన చేస్తారు. తర్వాత అబద్ధమాడుట ఏందంట చెప్పండి? దేవుని మందిరానికి వస్తూ ప్రభువుని ఎరగని దానివైతే నీవు లోకంలో జీవిస్తున్నావు అనుకోవచ్చు. ఎవరు మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? సత్యవంతుడు. గట్టిగా చెప్పండి. ఎవరైనా సత్య సంపన్నుడు. పోయిన వారం విన్నాం కదా, ఎవరైనా సత్య సంపన్నుడు, సత్యవంతుడు, సత్యమునకు దేవుడైన ప్రభువుని తెలుసుకున్న తర్వాత నీలో ఎందుకు అబద్ధాలు? అబద్ధమాడుటంట కొంతమందికి ఏంటి? సంతోషం అంట. బైబిల్లో ఇంకో చోట అబద్ధమాడుట ప్రాణమునకు ఉరి తెచ్చుకోవటమే. అబద్ధం ఆడితే ప్రాణానికి ఉరి తెచ్చుకోవటమే. ప్రభు వాక్యం చెప్తుంది, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని వర్ధిల్ల చేయాలంటే సామెతలు 28:13 ఏముందో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వారందరూ ఏం చేయబడతారు? కనికరించబడతారు, వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అబద్ధాలు ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువుని తెలుసుకున్నప్పుడు అబద్ధ జీవితం మనలో ఉండకూడని విషయం అదే. ఎందుకో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఎటువంటి అంట? అసహ్యమైనవి కదండి. పిల్లల దగ్గర అబద్ధాలు, ఇంట్లో అబద్ధాలు, ఆఫీసులో అబద్ధాలు, చర్చిలో అబద్ధాలు, కూర్చుంటే అబద్ధాలు, లేస్తే అబద్ధాలు. సప్పీరా పేరుకు అందమే కానీ ఆత్మీయ సౌందర్యం లేని స్త్రీ. కారణం ఏంటంటే మొదటి మాట ఏమున్నాయి సప్పీరాలో? అబద్ధము. రెండవ మాట చూద్దాం. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపొస్తలుల కార్యాలు 5:7 ఏముంది? ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య అంటే సప్పీరా జరిగినది ఎరుగక ఎక్కడికి వచ్చింది తెలుసా? ఏమో చర్చికి వచ్చింది. చర్చిలో ఏమి జరిగిందో ఆమెకి తెలియదంట. చర్చికి వచ్చింది, మరలా చర్చిలో వాళ్ళ భర్త ఇట్లా అబద్ధమాడి చచ్చిపోయాడని ఆమెకి తెలియలేదు. రెండవ పాయింట్, అనాసక్తి. సంఘంలో ఏం జరుగుతుందో
తెలుసుకోలేని అనాసక్తి, ఆసక్తి లేని స్త్రీ దేవుని మందిరంలో ఏం వాక్యం చెప్తున్నాడు బోధకుడు, సేవకుడు ద్వారా దేవుడు ఏం వినిపిస్తున్నాడు అనే దాని విషయంలో ఆసక్తి కోల్పోయింది. అనాసక్తి, జరిగినది ఎరుగకయే లోపలికి వచ్చింది. ఒకవేళ తెలుసుకుంటే జాగ్రత్త పడేదేమో కదా. నా భర్తే చర్చిలో ఏమైపోయాడు, పడి చచ్చిపోయాడు అబద్ధమాడినందుకు. వామ్మో, ఇంత భయంకరమైన ఉగ్రత నా మీదకి రాకూడదు అని తెలుసుకుంటే సప్పీరా ఏమయ్యేది, జాగ్రత్త పడేది ఖచ్చితంగా. చూసారండి, చర్చికి వచ్చేటప్పుడు తెలుసుకోవాలి మందిరంలో ఏం జరుగుతుంది. ఈరోజు ఒకవేళ ఈ ఆదివారం వర్షం పడిందని రాలేకపోయామనుకో, పాస్టర్ గారు ఏం చెప్పారు, దేని గురించి చెప్పారు, వాక్యం ఏం బోధించాడు, దేవుని వాక్యం ఏం ఎత్తబడింది తెలుసుకోవాలి. మందిరంలో ఏం జరిగింది, దేవుని మందిరంలో ఏం జరిగింది, దేవుని సేవకుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడిచ్చాడు తెలుసుకోవాలి. ఆసక్తి ఉండాలి. జరిగినది ఎరుగకయే లోపలికి వచ్చిందంట. అంటే తెలుసుకోకుండా ఎక్కడికి వచ్చింది, చర్చిలోకి. ఒకవేళ తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా ఏమయ్యేది, జాగ్రత్త పడేది. తెలుసుకోవాలి మనం కూడా. ప్రభువారు ఏం చెప్తారో తెలుసా, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూచినప్పుడు వసంతకాలం ఏమైపోయింది, సమీపంగా ఉంది, ఇక రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయని తెలుసుకోండి. ఉపమానాల గురించి చెప్తున్నాడు యేసుప్రభువారు. ఒక వ్యవసాయకుడు, రైతు పొలంలో గోధుమ గింజలు అన్నీ విత్తి వెళ్ళాడంట. ఏం విత్తనాలు విత్తాడు, గోధుమలు అట్లా మొలుస్తూ ఉన్నాయి. ఆ పంట చూసే కాపులు దగ్గరికి వచ్చారు, యజమానుడి దగ్గరికి వచ్చారు, రైతు దగ్గరికి వచ్చారు. అయ్యా, విత్తింది గోధుమలు అయితే మాకేం కనపడుతున్నాయి, గురుగులు కూడా కనపడుతున్నాయి. గురుగులు ఎప్పుడు విత్తావు నువ్వు, మనం విత్తిన విత్తనాలు ఏంటి, గోధుమలు కదా, గురుగులు ఎప్పుడు వచ్చినాయి. అప్పుడు యజమానుడికి మనం నిద్రపోయే సమయంలో సైతానుడు ఏం విత్తాడు, గురుగులు కూడా విత్తిపోయాడు. కాబట్టి పంటకాలం రాని గోధుమలు వేరు చేద్దాం, గురుగులు వేరు చేద్దాం, వాటిని ఏం చేద్దాం, కాల్చేద్దాం. తెలుసుకోవాలి. మనుష్యులు నిద్రించుచుండగా అపవాది వచ్చాడు, గోధుమలు మొలుస్తున్న చోటనే గురుగులు కూడా విత్తిపోయాడు. విత్తుతాడు సైతానుడు. అందుకనే వాక్యాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని సరిగా తెలుసుకోవాలి. దేవుని మందిరంలో వాక్యాన్ని వినేటప్పుడు ఆసక్తిని చూపించాలి. దావీదు అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది, భక్షించుచున్నది. కొంతమందికి నేను ఆదివారం ఏం జరిగిందో తెలియదు, అవతల ఆదివారం ఏం జరిగిందో తెలియదు. ఏమోనండి మాకు తెలియదు అంటే వాళ్ళకి లోక సంబంధమైన అదే. ఇదివరకు అంతరంగాలు సీరియల్ వచ్చాయి, తెలుసుగా మీకు, తెలుసుగా. ఎన్ని గంటలకి, సాయంత్రం 4 గంటలకంటే. సునీతకి ఇప్పుడు కూడా గుర్తుంది, వినండి, తప్పు లేదులే, వినండి. ఆ అంతరంగాలు సీరియల్లో నా ముందు జరిగింది. మేము గుంటూరు బస్సులో వెళ్తున్నాం. ఆమె నిన్నటి రోజు మిస్ అయిందంట. ఆ బస్సులో కూర్చున్న కాడి నుంచి పక్క ఆమెను అడుగుతుంది, ఏమని తెలుసా, వదినా నిన్నేం జరిగింది అంటే ఇప్పుడు ఆమెకేంటి, ఆ సీరియల్లో నిన్నేం జరిగిందో తెలుసుకోవాలని ఏంటి చెప్పండి, ఎంత జిజ్ఞాసో, ఎంత ఆసక్తో. నిన్నేం జరిగింది. కొంతమందికి అసలు నిద్ర కూడా పట్ట తెలుసా. కరెంటు పోయింది అనుకో, ఆ టైంలో ఆ సీరియల్ వచ్చే టైంకే కరెంటు పోయింది అనుకో, ఇక వాళ్ళ రాత్రి చపాతీ తినరు, మదన పడతారు. ఆ పక్క ఊరోళ్ళకి కూడా ఫోన్ చేస్తారు, ఈరోజు అది చూసావు నువ్వు, ఆమె కూడా చూడలేదని చెప్పింది అనుకో, వేరే ఊరోళ్ళకి ఫోన్ చేసుకొని అనుకుంటారు, ఏంది అది చూసావు ఈరోజు సీరియల్, ఏం జరిగింది, వాడు ఏం చేశాడు, వాడు దగ్గరకు వచ్చాడా, వాళ్ళిద్దరు కలుసుకున్నారా. ఎంత బాధో చూడండి కదా. దేవుని ఇంటిని గురించిన ఏముండాలి మనకి, ఆసక్తి. ఈమెకి రెండవది అనాసక్తి. ఒకటి ఏంటి చూసాం, అబద్ధం. రెండవది అనాసక్తి. మూడవది చూడండి, 9వ వచనం, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి. ఆత్మవంచన.
సప్పీరా తన ఆత్మను ఏం చేసుకుంది? వంచించుకుంది. ఒక పాపానికి భర్తతో కలిసి ఏకీభవించింది. వాస్తవంగా అండి, బాగా వినండి, పైన చదువుతా చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరుతో ఏమమ్మాడు? ఇద్దరు కలిసి పొలం అమ్మారండి. భార్య ఎరుకనే, అంటే భార్యతో కలిసే, ఎరుకనంటే భార్యకు తెలిసే వాడు అంటే అననీయ దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి ఎక్కడ పెట్టాడు? తప్పు లేదండి. వాళ్ళు కొంత ఏం చేయాలనుకున్నారు? వాళ్ళ కోసం దాచుకోవాలనుకున్నారు. కొంత ఎవరికి ఇవ్వాలనుకున్నారు? సేవకి ఇవ్వాలనుకున్నారు. తెచ్చాడు పాపం. 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే ఏం చేసావు? యథార్థంగా చెప్పచ్చుగా. అననీయ ఏమనాలి? సార్, మా కాడ కొంచెం పెట్టుకోవాలనుకున్నా, మాకుంటుందిగా ఆశ, కొంచెం మీ సన్నిధికి తెచ్చి సేవలు ఉపయోగించాలి కదండి. సేవలు ఉపయోగించాలి. తప్పులేదు ఆ మాట అంటంలో తప్పులేదు. మాకు ఆశ ఉంటుంది కదా సార్, కొంచెం మేము దాచిపెట్టుకున్నాం, కొంచెం తెచ్చిచ్చాం, మేము తప్పులేదు. కానీ ఏం చేశారు తెలుసా? మొత్తం ఇంతకే అమ్మాము, ఇంతే అమ్మింది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాం? ఆత్మవంచన, ఆత్మను వంచుటకు ఏకీభవించింది. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి? దేవుని ఆత్మను వంచుట కొరకై ఇతరులతో ఏకీభవిస్తారు. ఒక అన్యాయంలో పాలు పంపులు పంచుకుంటారు, ఒక అబద్ధంలో పాలు పంపులు అదే ఆత్మవంచన అంటే. సప్పీరైనా చెప్పాల్సింది, వద్దులేండి అబద్ధం ఎందుకు, యథార్థంగా చెప్పు. పేతురు దైవజనుడికి చెప్పు. అమ్మిందేమో 1000 రూపాయలకు అమ్మాము, 500 మేము ఉంచుకున్నాం, 500 మీకు ఇస్తున్నాం. ఎందుకంటే మాకు బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, సంసారం ఉంది. కాబట్టి సార్ ఇది మా పరిస్థితి. యథార్థంగా చెప్పు. అది నీ వశమే కదా. నువ్వు అమ్మినప్పుడు ఆ డబ్బులు నీయే కదా. నువ్వు దైవ సన్నిధిలో తెచ్చి ఎందుకు పరిశుద్ధాత్మను మోసగించాలని చూసావు? అబద్ధం ఆడాలని ఎందుకు చూసావు? ఆత్మను ఎందుకు వంచుకున్నావు? ఆత్మవంచన కదండి, చాలా తప్పది. తన ఆత్మను వంచుట కొరకై తన భర్తతో ఏకీభవించింది. తన ఆత్మను మోసగించుకొనుట కొరకై ఇతరులతో ఏకీభవించకూడదు. లోకంలో చాలామంది ఉంటారు, వాళ్ళనే ప్రతి మాటకి ఏకీభవించకూడదు. నీకు ఒక ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తే నీకు ఒక మనస్సాక్షి పెట్టాడు. ఇది రైటా, ఇది కరెక్టా కాదా? ఆత్మవంచన, ఆత్మ పరిశీలన లేదు, ఆత్మను వంచుకుంది. ప్రభు బళ్ళకు వచ్చేటప్పుడు పౌలు ఏం చెప్తాడో తెలుసా? మనలను మనమే ఏం చేయాలి? విమర్శించుకుని నేడల తీర్పు పొందకపోదుము. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఆత్మలను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రసంగి 5:1 ఏముందో తెలుసా? నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని నీ నోటిని కాచుకొమ్ము, అన్యజనులు మాట్లాడినట్టుగా మాట్లాడద్దు, లోకస్తులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించద్దు. మన నోటిని కాపాడుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మను వంచుకుంది, అక్కడే పడి చనిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లైవ్లో చూస్తున్న వారులారా, తర్వాత చూడబోయే వారులారా, సప్పీరా పేరుకు అందమే కానీ బాహ్య సౌందర్యం ఉండొచ్చేమో కానీ ఆత్మీయ సౌందర్యం లేని స్త్రీ. 1 అబద్ధమాడింది, 2 అనాసక్తి, దేవుని విషయంలో అనాసక్తి చూయించింది, 3వది ఆత్మను వంచుకుంది. దేవుని మందిరంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదండి, ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి వచ్చేది ఎందుకో తెలుసా? నీతిమంతులు
ఖర్జూర వృక్షము వలె, చెప్పండి, మొవ్వు వేదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె పైకి ఎదుగుదురు. వారు ముసలితనమందు ఇంకా సారము కలిగి పచ్చగా ఉందురు, పచ్చగా ఉందురు. దేవుని మందిరంలో దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరానికి వచ్చేది, దేవుని తెలుసుకున్నది, నిజ దేవుడని యేసుక్రీస్తుని తెలుసుకుంది ఎందుకో తెలుసా? రోజు రోజుకి వర్ధిల్లాలి మనం. రోజు రోజుకి నీవు, నీ కుటుంబం, మనము, మన కుటుంబాలు, సంఘంలో ఉన్న మనందరం క్రీస్తులో అంటు కట్టబడి ఏం చేయబడాలి? వేరు పారాలి, వేరు పారాలి. రోజు రోజుకి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కానీ క్షీణించకూడదు. మనం క్షీణించకూడదు. రోజు రోజుకి బహుగా ఫలించాలి. దాని కొరకై మందిరానికి వస్తున్నా, దాని కొరకై దేవుని వాక్యాన్ని వింటున్నా, దాని కొరకై దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను పరిశీలన చేసుకుంటున్నా. సప్పీరా అందమైన స్త్రీయే, కానీ ఆత్మీయ సౌందర్యం లేదు. ఒకటి అబద్ధం, ఉండకూడని అబద్ధాలు, అబద్ధమాడు పెదాలు దేవునికి అసహ్యం. ఏ విషయంలో ఎక్కడ దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? అబద్ధమాడకూడదు. మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు యేసుక్రీస్తు మనకు నేర్పించాడు. యథార్థంగా మాట్లాడండి. యథార్థవంతులకు దేవుడు చీకటిలో కూడా ఏం పుట్టిస్తాడంట? వెలుగు పుట్టిస్తాడంట. చీకటిలో కూడా వెలుగు యథార్థవంతుల మార్గాలు దేవుడు ఆనందిస్తాడంట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎంత ఆనందమో. అబద్ధాలు ఉండకూడదు. రెండవది, అనాసక్తిగా ఉండకూడదు. మూడవది, ఆత్మను వంచుకోకూడదు. ఇతరులతో ఏకీభవించడానికి నీ ఆత్మను ఎక్కడ వంచకూడదు. వారు పాపపు సంబంధమైన జీవితం జీవిస్తుంటే వారితో ఏకీభవించడానికి నీ ఆత్మ వంచన నీలోకి రానికూడదు. మన ఆత్మను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఆ రీతిగా సప్పీరా వలె కాకుండా ఆత్మీయ సౌందర్యం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి సాక్షార్థమైన జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. సప్పీరా జీవితంలో నుంచి మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలను బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యాన్ని దీవించి నీరు కట్టి ఫలింప చేయమని, కృపదయ చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.